నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మా. సార్ నిన్న జరిగిన అయితే జనంలోకి జనసేన మీటింగ్ అయితే సక్సెస్ అయిందని చెప్పాలి సార్. ఈ మీటింగ్ వెనకాల పవన్ కళ్యాణ్ గారివి కొత్త వ్యూహాలు ఏమైనా ఉండుండొచ్చా? నిన్న నాగబాబు గారు మాట్లాడింది ఏదైతుందో చేరికల పైన, జనసేనలోకి చేరికల పైన, అలాగే జనసేన ముందు ఎలా ఉండబోతుంది అనే దానిపైన, ఇదంతా కాకుండా పవన్ కళ్యాణ్ గారి మాస్టర్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారని చెప్పొచ్చా ఈ మీటింగ్తో? మీరు ఎలా చూస్తారు సార్ ఈ మీటింగ్ని? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా బ్రహ్మాండమైన వ్యూహం అయితే ఇందులో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏదైతే జన సైనికులు ఆశిస్తున్నారో, జనసేన అభిమానులు ఆశిస్తున్నారో, రాజకీయ విశ్లేషకులు కొన్ని అంశాల్లో తప్పుపడుతున్నారు. అంటే జనసేన లోపం ఎక్కడుందని చెప్తున్నారు. ఆ లోపాన్ని కవర్ చేయటం కోసం, ఆ లోపాన్ని మొత్తం సరిదిద్దడం కోసం జరుగుతున్న ఒక ప్రక్రియగా మనం చెప్పాలి. జనం కోసం జనసేన. ఇవాళ ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. తనకున్న 5 శాఖలను కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఒక్కటి నిర్వహించడమే చాలా కష్టం. అలాంటిది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ అండ్ పర్యావరణం, ఇలా ప్రతి శాఖలోనూ తనదైన ముద్ర వేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఆయనకి సమయం కూడా చిక్కటలేదు. వాస్తవానికి 7 నెలలు అయిపోయింది పార్టీ కార్యకర్తలను కలవలేదని, లేకపోతే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ భుజం తట్టలేదని చాలా అసంతృప్తి కింది స్థాయిలో నెలకొన్నది. ఆ మాట వాస్తవం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు అయిపోయారు. ఆ తర్వాత లేరనేది లేదు. ఒకవైపు నాదెండ్ల మనోహర్ నెంబర్ 2గా ఉన్నప్పటికీ ఆయన మంత్రి పదవిలో బిజీగా ఉన్నారు. నాగబాబు గారు నెంబర్ 2 లేయర్, ఇది నెంబర్ 2 లేయర్. నాగబాబు గారు అలాగే నాదెండ్ల గారు ఈ లేయర్లో ఉండేవాళ్ళు. ఇంకా నాదెండ్ల గారు బిజీగా ఉన్నారు, కానీ నాగబాబు గారు కొంత ఖాళీగానే ఉన్నారు. కాబట్టి పార్టీ బాధ్యతలు పూర్తిగా నిర్వహించేందుకు ఆయన్ని సంసిద్ధం చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా నాగబాబు గారికి పెద్ద బాధ్యతలు, కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నారని అయితే అనుకోవచ్చు కదా సార్ మనం? డెఫినెట్గా ఆల్రెడీ ఆయన నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే పార్టీని బలోపేతం చేయటం అనేది చాలా అత్యావశ్యకం. పైన మనం పోలింగ్ బూత్ దాకా ఓటర్ని తీసుకెళ్ళి పోలింగ్ బూత్ దాకా వేయించాలంటే కింద ఆ రాజకీయ యంత్రాంగం అనేది అవసరం. అది అత్యంత బలంగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్కున్న చరిష్మా కావచ్చు, ఆయనకున్న మంచి పేరు కావచ్చు, అది ఓట్ల రూపంలోకి మళ్ళుతుంది. ఇవాళ మీకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే, ఆ రోజు అనుకోకుండా మీకు ఇష్టమైన సినిమా టీవీలో టెలికాస్ట్ అవుతుంది. సో ఏమేస్తాంలే ఓటు అనుకుంటారు. లేదా క్రికెట్ మీకు ఇష్టం, ఆ రోజు వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుంది, ఏమేస్తాంలే అనుకుంటారు. లేకపోతే ఇంకోటి, బంధువులు వచ్చారు ఇంటికి, వాళ్ళతో సరదాగా గడపాలనుకున్నారు, కానీ ఏమేస్తాంలే అనుకుంటారు. కానీ ఈ రాజకీయ యంత్రాంగం ఉంటే కనుక ఏమవుతుందంటే, ప్రియాంక గారు మీరు ఓటేశారు కదా, రండమ్మా వెళ్దాం, రండి, ఏదో మీకు మీ వీధిలో ఆటో పెట్టాము, రండి పోలింగ్ బూత్ దాకా, ప్రతి ఒక్కళ్ళని మీరు ఓటేశారా, వేయకపోతే రండి అని చెప్పి ఒక యంత్రాంగం ఉండాలి. పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ అంటారు అనమాట. ఆ యంత్రాంగం ఏర్పడాలంటే దానికి ఒక వ్యవస్థ కావాలి. కింద అద్భుతమైన పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ ఉంది, అభిమానులు ఉన్నారు. ఇవాళ పొలిటికల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఆయన సినిమా ఫ్యాన్స్తో పాటు పొలిటికల్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు. మరి ఆయన పైన ఉన్నారు, మధ్యలో ఎవరున్నారు అంటే ఆ యంత్రాంగం లేదనమాట. జనాలు అనుసంధానించే ఒక యంత్రాంగం లేదు. ఆ యంత్రాంగం ఏర్పరచాల్సిన బాధ్యత ఉన్నది. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ పార్టీ నాయకులు కానివ్వండి, చెప్పేది ఏంటి, మీ క్యాడర్ లేదు కదా, మీరు సంస్థాగత నిర్మాణం లేదు మీకు అని అడిగినప్పుడల్లా, మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 బలమైన పక్షాలు అధికార విపక్షాలుగా ఉన్నాయి, వీళ్ళిద్దరు కూడా మేము ఒక సర్పంచ్గా లేకపోతే ఒక విలేజ్కి ఒక లీడర్గా ఒక వ్యక్తిని పెడితే వెంటనే అతని ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు. అనవసరంగా జనసేన పార్టీలోకి వచ్చి అతను ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి వచ్చేస్తుంది. సో మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటారంటే, తన వల్ల ఎవరు నష్టపోకూడదు అన్న ఒక సదుద్దేశం, ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి పార్టీ నిర్మాణాన్ని, ఆ సంస్థాగత నిర్మాణాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. వన్స్ ఒకసారి అధికారంలోకి వచ్చాక ఈ నిర్మాణం జరుగుతుంది అని చెప్పారు. ఈవెన్
ఈవెన్ 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చేటప్పటికి ఆయన కూడా సంస్థాగత పార్టీ నిర్మాణం లేదు. అవును. ఆయన గెలిచారు కాబట్టి ఆ తర్వాత పార్టీ నిర్మాణం చేసుకోగలిగారు. గెలిచిన తర్వాత కూడా 1985 తర్వాత తప్ప, అంటే ఒకసారి ఆయన్ని మళ్ళీ ఆయన్ని నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మళ్ళీ రామారావు గారు విదేశాల నుంచి వచ్చి మళ్ళీ జనంలోకి వెళ్ళి 85లో మళ్ళీ గెలిచినప్పుడు ఆ తర్వాతనే పార్టీ నిర్మాణం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సొంతంగా పార్టీ నిర్మాణం జరిగింది ఏం లేదు. అది వైసీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి సుశిక్షితులైన నాయకులు ఆ కార్యకర్తల క్యాడర్ మొత్తం ఇటువైపు షిఫ్ట్ అయింది. కాబట్టి ఆయన కూడా పెద్ద సమస్య లేకపోయింది. ఎటొచ్చే సమస్య ఏంటంటే అందరూ ఫ్రెషర్స్, ఇక్కడ ఒక మంచి సమాజం నిర్మించాలన్న కోరికతో వచ్చిన వాళ్ళే, అందరు యువకులు, ఉత్సాహవంతులు. సో కొత్త సమాజాన్ని నిర్మించాలి, అది పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమవుతుందని వచ్చిన వాళ్ళే, ఇంత రాజకీయాలు తలపండిన నాయకులు కాదు. సో అలాంటప్పుడు కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. దాన్ని అధికారంలోకి వచ్చాక ఫుల్ఫిల్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళు చాలా కాలంగా చెప్తూ వస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది అని మనం భావించాలి. అందులో భాగంగానే ఇవాళ ప్లీనరీ ఎప్పుడు మనం చూడండి ప్రియాంక, ఒక్కరోజు మాత్రమే వార్షిక అంటే యానివర్సరీ ఒక్కరోజు మాత్రమే నిర్వహించేవాళ్ళు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 14 నిర్వహించేవాళ్ళు. ఈసారి ఏం చేశారు, 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. సో 3 రోజుల పాటు నిర్వహించడం ఎందుకు అంటే పార్టీ నిర్మాణాన్ని బలంగా తీసుకెళ్ళటానికి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మరి ఆ 3 రోజుల పాటు నిర్వహించడానికి కావాల్సిన స్టఫ్, ఆ నాయకత్వం వ్యవస్థ ఏర్పడాలంటే ఏం చేయాలి, నెలన్నర ముందు నుంచే జనంలోకి జనసేన ప్రారంభమైంది. తద్వారా ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ఈ సభలు సమావేశాలు పెట్టి ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో పార్టీలోకి రావాలంటే వాళ్ళందరినీ కూడా పార్టీలోకి చేర్చుకోవటం, తద్వారా పార్టీలోకి చేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఎవరెవరికి సమర్థులు ఉన్నారు అని గుర్తించడం, వాళ్ళకి ఆ బాధ్యతలు ఇవ్వటం అనేది ప్లీనరీలో జరుగుతుంది. సో ఆ ప్లీనరీకి ముందు కసరత్తు ఇదంతా కూడా అనుకోవాలి మనం. అదే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ నెల రోజుల కసరత్తుతో అండ్ మార్చ్ 12, 13, 14 ఈ 3 రోజుల జరగబోయే ఈ ప్లీనరీతో గట్టిగా కొట్టబోతున్నాం అనేది నాగబాబు గారు చెప్పకనే చెప్తున్నారు. ఏమంటారు, 11 నుంచి సింగిల్ డిజిట్కి రాదని గ్యారంటీ లేదు, వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా నెక్స్ట్ మిమ్మల్ని గట్టిగా కొట్టబోతున్నాం, ఈ 11 నుంచి మిమ్మల్ని సింగిల్ డిజిట్కి తీసుకొచ్చేస్తామనేది నిన్న ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు నాగబాబు అయితే గారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వైసీపీని మాత్రమే దృష్టిలో పెట్టుకోకర్లేదు, తెలుగుదేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు 21 సీట్లకే పరిమితం అవుతారా? కాదు కదా. రేపు 50 సీట్లు పోటీ చేయాల్సి రావచ్చు 2029లో. ఆ స్థాయి బలంగా డిమాండ్ చేయగలిగే స్థితిలో జనసేన పార్టీ ఉండాలి. ఈసారి మాకు 50 స్థానాలు కావాలని డిమాండ్ చేసే స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి, నాయకత్వం ఉండాలి. ఇప్పుడు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత ఒంగోలులో పార్టీకి ఉనికి స్టార్ట్ అయింది. ఒక రకంగా పార్టీ అక్కడ 2 పార్టీలే కనబడుతున్నాయి, నెల్లూరులో 2 పార్టీలే కనపడేవి. సో అలాగే అనేక జిల్లాల్లో కేవలం వైసీపీ, తెలుగుదేశం మాత్రమే కనపడతాయి. జనసేన వాళ్ళు ఉంటారు కానీ బలమైన వాళ్ళు. ఇవాళ ప్రకాశం జిల్లాలో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావడం వల్ల ఒక బలంగా పార్టీ కనపడుతోంది. ఆయన ఇప్పుడు ఒంగోలు జిల్లాని లీడ్ చేయబోతా ఉన్నారు. కాబట్టి ఇలాగ జిల్లాకు ఒక పెద్ద నాయకుడు కావాల్సిన అవసరం. చాలామంది ఉంటారు ప్రియాంక, చాలామంది. ఇప్పుడు కోట్ల కుటుంబం ఉంది, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చాలా పేరెన్నికగన్న కుటుంబం. ఆ కుటుంబం ఇవాళ ఉంది కానీ ఉందంటే ఉంది, పెద్దగా వాళ్ళ ప్రాతినిధ్యం కానీ వాళ్ళ ఇంతకుముందులాగా వాళ్ళంత హవా లేదు. అలాంటి పార్టీ వాళ్ళు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు, పార్టీలతో మమేకం కాలేకపోతున్నారు. తెలుగుదేశం, వైసీపీ రెండింటికి వాళ్ళు అంత మమేకం. ఇలాంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి. ఆ కుటుంబాలని చూసి పార్టీలోకి ఆహ్వానించాలి. సో వాళ్ళు చాలా నిజాయితీ పరులు. ఇప్పుడు వైసీపీలో అంతా బూతుగాళ్ళే ఉండరు కదా. ఒక పేర్ని నాని, ఒక కొడాలి నాని, ఇలాంటి వాళ్ళు, ఒక అంబటి రాంబాబు, ఒక రోజా, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఇట్లాంటి బూతుగాళ్లే కాదు కదా, మంచి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడు ఇట్లా చెత్త మాటలు మాట్లాడిన పరిస్థితి ఉందా? లేదు. అందుకే ఆయన పార్టీలోకి తీసుకున్నారు. కాబట్టి పార్టీలోకి తీసుకోవడానికి చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ గుర్తించి పార్టీలోకి ఆహ్వానించే ప్రక్రియ కూడా జరగాలి. సేపటికి వచ్చిన చిన్న వాళ్ళని చేర్చుకోవడం కాదు. జిల్లాకు 2 కుటుంబాలు, ఉమ్మడి జిల్లాల గురించి చెప్తున్నాను నేను. ఉమ్మడి జిల్లాలకు ఉమ్మడి జిల్లాకి 2 పెద్ద కుటుంబాలు, పెద్ద నాయకులు ఇద్దరిని తీసుకురావాలి. అప్పుడు పార్టీ బలోపేతం అవుతుంది. లేదా కొత్త జిల్లాల్లో జిల్లాకు ఒక పెద్ద కుటుంబం ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి.
సో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కోగలిగిన సామర్థ్యం ఉండాలా, ఆర్థిక సంపత్తి ఉండాలి వాళ్ళకి. అలాంటి నాయకుల్ని జనసేన పార్టీ పట్టగలిగితే 2029కి 50 సీట్లు గట్టిగా డిమాండ్ చేయొచ్చు. ఒకవేళ అన్ని అంశాలు అనుకూలించక విడిగా పోటీ చేయాల్సి వచ్చింది, గట్టిగా 150 స్థానాల్లో కొట్టగలిగేలాగా, నిలబడగలిగేలాగా నాయకత్వాన్ని సమర్థంగా తయారు చేసుకోవాలి. ఆ ప్రక్రియ జనంలోకి జనసేన ద్వారా ప్రారంభమైందని మనం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.